ओ ओ हो योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ईशावास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ओ वायोरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सा वहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म शांति 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 ओम परमपिता परमात्मा ओम
ओम रक्षका, ओम सर्वरक्षका, ओम सदा रक्षका सर्वदा रक्षका, ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका, ओम सर्वधा रक्षका सर्वथा रक्षका, ओम शाश्वत रक्षका परम रक्षका, जगद रक्षका विश्व रक्षका। ओम ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति। ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी राजा राजादि राजा सम्राट विराट ब्रह्मराट विश्वराट। ओम ओम शाश्वत न्यायाधीश सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा। ओम ईशा परेशा परमेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा सर्वांतर्यामिन् परमात्मन् परब्रह्मन् सर्वभूतांतरात्मन् सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजरा अमरा अभया अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता प्रलयकर्ता पालनकर्ता। ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभो ओम सर्वानुभू ओम शंभवा ओम उद्भवा ओम प्रभवा ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्राणाधारा प्राणेश्वरा प्राणपति प्राणधाता जीवनेश्वरा जीवनदाता जीवनपति सर्व दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त अशांति भय निराश निर्मूलका। ओम सत्यचित अनंत आनंद घन स्वरूपा आनंदकरा आनंददाता सुखकरा सुखदायका। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాల వందనాలు। सर्वेभ्यो नमो नमः प्रणमः प्रणा। आत्मा बंधुవులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా విశ్వ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ
శాశ్వతాత్మ శాంతాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులు, పరమపిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర స్తుతి, ప్రార్థన, యాచన, ఉపాసన. ఈశ్వర స్తుతి స్తుతిస్తున్నామంటే ఆ గుణాలను కావాలని కోరుకుంటున్నాం. ఒక పదార్థాన్ని ప్రశంసిస్తున్నాము, దాని గుణగణాలను మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నాము అంటే అది కావాలి, ఆ పదార్థం కావాలి. కావాలంటే రాదు, పురుషార్థం చేయాలి, ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం, తర్వాత ప్రార్థన. కేవలం ప్రార్థిస్తే ఏమి జరగదు, ఏమి ఒరగదు. ఆకలేస్తుంటే అన్నం అన్నం అంటే అన్నం రాదు. అన్నాన్ని ప్రార్థిస్తుంటే ఓ అన్నమాత, అన్నమా రండి రండి అంటే ఆహ్వానిస్తే వచ్చేది కాదన్నం. పురుషార్థం చేయాలి, ప్రయత్నం చేయాలి, సంపాదించుకోవాలి. మోక్షం మోక్షం అంటే రాదు, ప్రార్థిస్తే రాదు. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మోక్షంలో లభించే సుఖాలు ఏమిటో, అనుభూతులు ఏమిటో, అనుభవాలు ఏమిటో, తృప్తి సంతృప్తి ఏమిటో తెలుసుకోవాలి. దాని స్థితి ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి, దాంతో కలిగే ఉపలబ్ధులు, లాభాలు ఏమిటి తెలుసుకోవాలి. అలాగే పరమాత్మ అంటే కాదు, కేవలం స్మరణం చేస్తే కాదు, పురుషార్థం చేయాలి. పురుషార్థం తర్వాతే ప్రార్థన. ముందు పురుషార్థం, ప్రయత్నం, తర్వాతే ప్రార్థన. చేతగానప్పుడు, లభించినప్పుడే ప్రార్థన. ప్రయత్నం చేసినప్పుడు లభించిన తర్వాత మనం అడగడం ఎందుకు? పురుషార్థం చేసినా కూడా మన శక్తి సరిపోకపోతే, విధి లేక, గత్యంతరం లేకపోతే అప్పుడే ప్రార్థన. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, యాచన కూడా ఉండాలి, యాచించాలి. వినమ్రతతో విధేయులమై నమనం చేసి యాచన చేయాలి. అప్పుడు ఉపాసన అవుతుంది. ఉపాసన ప్రాప్తి లభ్యమవుతుంది, దొరుకుతుంది, అనుభవిస్తాం. అప్పుడు అనుభవిస్తాం, ఉపాసన ద్వారా అనుభవిస్తాం. ఈశ్వర స్తుతి, ప్రార్థన, యాచన, ఉపాసన. ముందు కావాల్సింది ఆ పదార్థం ఏమిటో తెలుసుకోవాలి. అందుకే ఆ పరమ పదార్థం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందు స్తుతి చేస్తున్నాం, స్తుతి చేస్తూ ప్రార్థన కూడా చేస్తాం. కొన్ని వేద మంత్రాల ద్వారా ఋషుల మహర్షులు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ శ్వేతాశ్వతర కర్త అయినటువంటి ఋషి వేద మంత్రాల సహకారంతో, సహాయంతో స్తుతి ప్రార్థన చేయడం జరుగుతుంది. దంపిత పరమాత్మ ఆహ్వానించాలి. హవామహే హవామహే, హే పరంపిత పరమాత్మ, నిన్ను ఆహ్వానిస్తున్నాం. నీకు స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మమ్మల్ని రక్షిస్తుంది నీవే. బాధ పెట్టకండి మమ్మల్ని, మా పిల్లలను బాధ పెట్టకండి, మా యువకులను, మా వీరులను, మా గోవులను, మా అశ్వాలను, మా వధి, మా రిరీష, మా రీరిష, మా నహ తోకే, మా తోకములను అంటే మా సంతానాన్ని, మా శిశువులను, మా బిడ్డలను, మా నహ మా యొక్క నహ తోకే తనయే, మాన ఆయుషి, మాన గోషు, మాన అశ్వేషు, రీరిష, వీరాన్ మా నో రుద్ర,
భామినో వధీహి హవిష్మంతః సదమిత్వా హవామహే. నిన్ను ఆహ్వానిస్తున్నాము, హవామహే, మేము అందరం కలిసి నిన్నే పిలుస్తున్నాము, నిన్నే స్తుతిస్తున్నాము, నిన్నే ప్రార్థిస్తున్నాము. హవామహే, హవామహే అంటే స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, నీకు ఆహ్వానం పలుకుతున్నాము. సదా ఎల్లప్పటికీ కూడా హవిష్మంత యజ్ఞ అనుష్ఠానం చేస్తూ, యజ్ఞం ఆత్మ సమర్పణ యజ్ఞం అనే ఆత్మ సమర్పణనే యజ్ఞం చేస్తూ నిన్నే స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, యాచిస్తున్నాం, నిన్నే ఆహ్వానిస్తున్నాం. హే రుద్ర, నీవు రుద్రుడివి, ఏడ్పించేవాడివి, దుష్టులను నేర్పించేవాడివి, పాపులను నేర్పించేవాడివి, క్రుద్ధుడివి, క్రుద్ధుడివి, క్రుద్ధ రుద్ర. మా సైనికులు, మా వీర యువకులు భామిన క్రుద్ధులై శత్రు సంహారం చేయడానికి సన్నద్ధులై ఉన్నటువంటి మా యోధులను బాధ పెట్టకండి, వధించకండి. భామినో వధీహి, మా వధీహి, ఎందుకంటే ఆత్మ సమర్పణ చేసుకొని నీ ఆజ్ఞలు పాటించడానికి, యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి మా యోధులను బాధ పెట్టకండి, మా బిడ్డలను బాధ పెట్టకండి. మనహ తోకములను, బిడ్డలను, శిశువులను, తనయే మా పుత్రులను, వీరిపైనటువంటి బాధ, వీరిపైనటువంటి కష్టాలు లేకుండా, వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి. ఆయుషి, పూర్ణ ఆయుష్ కావాలి. హే పరంపిత పరమాత్మ, నిన్ను ఆహ్వానిస్తున్నాం. మా హృదయంలో ఉండేది నీవే, మా హృదయంలోనే నేను చూస్తున్నాం ప్రభు. మనసు ద్వారా మరణం చేసి, స్మరణం చేసి, మా హృదయం ద్వారా అంటే శ్రద్ధతో నిన్ను ఆహ్వానిస్తున్నాం. మా హృదయ గృహంలో, హృదయస్థం మనసులో ఉన్నటువంటి అన్ని ఆలోచనలను ఆపివేసి, సంకల్ప వికల్పాలను తగ్గించుకొని, నిర్ణయించుకొని, బుద్ధి ద్వారా నిన్ను ఉపాసన చేస్తున్నాం ప్రభు. హే పరపిత పరమాత్మ, నీవు శివుడివి, అందరికంటే గొప్ప నీవే. హే పరపిత పరమాత్మ, నీవు దేవతల్లో గొప్పవాడి, దివ్య పదార్థాల్లో, విద్వాంసుల్లో నీవే గొప్పవాడి, అందరి స్వామివి నీవే, అధిపుడివి నీవే, దేవానం అధిపః. హే పరపిత పరమాత్మ, నీవే శాసకుడివి, రక్షకుడివి నీవే. ఈ లోకాలన్నీ కూడా నీపైన ఆధారపడి ఉన్నాయి, ఆశ్రితమై ఉన్నాయి. నీవే ఆశ్రయం, పరమాశ్రయం. నీవు ఈశుడివి, నియామకుడివి. 2 పాదాలు ఉన్నటువంటి ప్రాణులు, 4 పాదాలు అంతకంటే పాదాలు ఉన్నటువంటి ప్రాణులను నీవు రక్షిస్తున్నావు. హే పరపిత పరమాత్మ, నువ్వు సూక్ష్మాతి సూక్ష్ముడివి. ఈ కలిలం, ఈ లోతైనటువంటి, ఈ రహస్యమైనటువంటి, గూఢమైనటువంటి ఈ ప్రపంచం విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలియజెప్పేది నీవే. ఈ కలిలస్య మధ్య, ఈ కలిలం మధ్యలో ఈ గంభీరమైనటువంటి, గహనమైనటువంటి ఈ ప్రపంచం, ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో ఉన్నది నీవే. ఈ విశ్వ స్రష్టవు నీవే, సృష్టి కర్తవు నీవే, జగత్ స్రష్ట, ద్రష్ట నీవే. హే పరపిత పరమాత్మ, అనేక రూపాల్లో, నానా రూపాల్లో
నీ మహిమను ప్రదర్శిస్తున్నావు. ఈ ప్రపంచం అంతా నీ మహిమను ప్రదర్శిస్తుంది, చాటుతుంది ప్రభు. అన్నిటినీ చుట్టి వేసినావు, కట్టి పడవేసినావు ప్రభు. పరివేష్టితం చేసినావు ప్రభు. అత్యంత శాంతినిచ్చేది నీవే ప్రభు. అధికాధిక ఆనందాన్ని కలిగించేది నీవే. హే పరపిత పరమాత్మ, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. నీవే విశ్వకర్మ. అన్ని పాశములను దూరం చేసేది నీవే ప్రభు. నీవే మహాత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ, ఆకాశాత్మ, అనంతాత్మ, శాంతాత్మ, విశ్వాత్మ నీవే ప్రభు. బ్రహ్మాత్మ నీవే ప్రభు. హృదయ సన్నివిష్ట, సదా జనానాం హృదయ సన్నివిష్ట. అందరి జనులందరి యొక్క హృదయాలలో నీవే సన్నివిష్టుడై ఉన్నావు, విద్యమానై ఉన్నావు. హే పరంపిత పరమాత్మ, మనీష, మనస, హే పరంపిత పరమాత్మ నీవే. మనీష నీవే, గిరీశంత నీవే, విశ్వాధిప. హే పరంపిత పరమాత్మ, అంతా నీవే. హిరణ్య గర్భుడివి నీవే. నిన్ను స్తుతించి, నిన్ను ప్రార్థించి మా జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఈ భువన గోప్తవు నీవే, భువన భవనాలను రక్షించేది నీవే. అన్ని కాలాలు, ప్రతి సమయంలో రక్షిస్తున్నావు. సదా రక్షకుడివి నీవే ప్రభు. హే పరంపిత పరమాత్మ, నువ్వు అజాత, నువ్వు అతమః. నీలో తమము లేదు, అంధకారం లేదు, అజ్ఞానము లేదు ప్రభు. అతమః, అజాత. నీవే అజాత, అతమ. శివ, కేవల. శివుడివి, కేవలుడివి, అతముడివి, అజాత. పుట్టని, ఏ జన్మ లేని వాడివి. ఎప్పుడు పుట్టవు, ఎప్పుడు మరణించవు. నీకు సాటి లేదు, పోటీ లేదు, ధీటు రాదు ఏది. ధీటు లేని, సాటి లేని, పోటీ లేని నీవు. నీ శక్తి అపారం, అనంత ప్రభు. నీకు కొలతలు లేవు, నీకు ఉపమానం లేదు, నీకు తులనం లేదు. నీకు సమానంగా ఎవరు లేరు ప్రభు. నిన్ను దాటి నీకంటే ఎక్కువ కానీ, నీతో సమానం కానీ, నీకంటే గొప్ప కానీ ఏది ఉండదు, ఏది లేదు ప్రభు. నతస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశ. మహా యశస్సు కలవాడు, గొప్ప యశస్సు ఉన్నటువంటి నీవు. నీకు ప్రతిమ లేదు, పరిమాణం లేదు, కొలతలు లేవు, ఉపమానం లేదు. నీవు ఇంతే అని చెప్పడానికి వీల్లేదు. ఎంతో నీవు, ఎంతో, ఎంతెంతో. మహాదేశ, గొప్ప యశస్సు కలవాడు. నీ యశస్సు గొప్ప యశస్సు, నీ కీర్తి మహత్ కీర్తి ప్రభు. ఇక్కడే హృదయస్థం, మా హృదయంలో, హృదయ గుహలో స్థితమై ఉన్నావు. హృదయస్థం నీవు. మనసు ద్వారా, నిరుద్ధమైన మనసు ద్వారా, యోగ చిత్త వృత్తి నిరోధ, నిరుద్ధమైనటువంటి మనసు ద్వారా మనసా నేను తెలుసుకుంటున్నాను. ఎవరైతే ఈ విధంగా నిన్ను సరిగా తెలుసుకుంటారో, ఏవం విధువు, ఏనం ఏవం విధువు, ఇతన్ని ఈ విధంగా, ఏనం ఇతన్ని, ఈ శక్తిని, ఈ పరమశక్తిని, పరమిత పరమాత్మను, పరబ్రహ్మను, ఏనం ఏవం ఈ విధంగా విధువు తెలుసుకుంటారో, అమృతా తే భవంతి. తే వారు, అమృతా అమరులవుతారు, భవంతి అవుతారు, ముక్తులవుతారు. పరమిత పరమాత్మను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, సదా ప్రతిక్షణం, ప్రతి శ్వాసలో పరమిత పరమాత్మ యొక్క ధ్యాస. శ్వాసలో పరమిత పరమాత్మ యొక్క ధ్యాస, అదే ధ్యానం.
ధ్యానం నిర్విషయం. ధ్యానంలో ఏ విషయం రాకూడదు, ఏ ఇంద్రియ విషయాలు రాకూడదు, ఏ ప్రాపంచిక విషయాలు రాకూడదు. పిల్లల గురించి, దాని గురించి, దీని గురించి, కుటుంబం గురించి, ప్రపంచం గురించి, సమాజం గురించి, దేశం గురించి ఏ విషయం లేకుండా, ఏ విషయ చర్చాంశం లేకుండా ఒకే ఒక చర్చ, పరమ చర్చ, పరమ విచారణ పరమిత పరమాత్మ గురించి. అదే ధ్యానం. నిజానికి ధ్యాన స్థితి ఆత్మకు అనుకూలమైన స్థితి. లోపల ఉండడమే సురక్షితం, బయటకు రావడమే అసురక్షితం. ఆత్మ బహిర్ముఖమైనప్పుడు అంతా శాంతి, బయట అంతా శాంతి. ఇంద్రియాల ద్వారా తెలుసుకునే విషయాలను కూడా అంత శుద్ధం కాదు. కలుషితాలు ఉంటాయి, కల్మషాలు ఉంటాయి, కల్తీ ఉంటుంది, దుఃఖ మిశ్రితాలు ఉంటాయి. బయట నుంచి వచ్చే జ్ఞానంలో అజ్ఞానం కూడా ఉంటుంది. అజ్ఞాన మిశ్రితం ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం. ఆత్మ జ్ఞానమే శుద్ధ జ్ఞానం. అందుకే కళ్ళు మూసుకోవాల్సిందే, అంతర్ముఖం కావాల్సిందే, లోపలికి వెళ్లాల్సిందే, లోపల దిగాల్సిందే. అంతర ప్రపంచం, అద్భుతమైన ప్రపంచం, విశాల ప్రపంచం అంతా లోపలే ఉంది. అంతర్లోకాలే అంతర్యాత్ర చేయడమే. విశ్వాధిపుణ్ణి, విశ్వాధిపతిని, విశ్వాధ్యక్షుణ్ణి, మహాధ్యక్షుణ్ణి, విశ్వపతిని, లోకలోకాల గొప్ప రక్షకుడు, విశ్వస్రష్ట, సూక్ష్మాతి సూక్ష్మాన్ని సూక్ష్మంగానే అర్థం చేసుకోవాలి. మనసు స్థూలమే, బుద్ధి స్థూలమే, ఇంద్రియాలు స్థూలమే, శరీరం స్థూలమే. ఇవన్నీ కూడా జడ పదార్థాలే. చేతన పదార్థము ఊరికి అర్థం కాదు. చేతనమును చేతనంతోనే పట్టుకోవాలి, జడమును జడముతోనే పట్టుకోవాలి. ఒక జడ పదార్థాన్ని రమ్మంటే రాదు, దానికి ప్రాణం లేదు, అది వినదు. జడ పదార్థం ఫలాలను, అన్నాన్ని, పదార్థాలను రమ్మంటే రావు. జడ పదార్థాన్ని జడ పదార్థంతోనే పట్టుకోవాలి. మన చేతులు, ఈ వేళ్ళు జడ పదార్థాలు, లేదా పనిముట్లు జడ పదార్థాలు. జడమును జడముతోనే పట్టుకోవాల్సి వస్తుంది, చేతనము చేతనంతోనే. పరమాత్మను పట్టుకోవాలంటే ఈ జడ పదార్థాలకు సాధ్యం కాదు. ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఉండదు. పరమాత్మను ఆత్మతో పట్టుకోవాలి, ఆత్మతోనే అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఆనందాన్ని ఆత్మతోనే అనుభవించాలి, అనుభూతి చెందాలి. మనసుకు ఆ శక్తి లేదు, తట్టుకోదు. మనసు, బుద్ధి తట్టుకోదు, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి మనసుకు అందనిది, బుద్ధికి అందనిది, ఇంద్రియాలకు అందనిది పరిమిత పరమాత్మ యొక్క ఆనందం. అది ఆత్మకు ఆనందం, ఆత్మ సంతృప్తి. పరమాత్మను పొందినప్పుడే హవిషా విధేయమా, కస్మై దేవాయ హవిషా విధేయమా, యో దేవానాం అధిప. దివ్య పదార్థాల్లో, విద్వాంసుల్లో అధిపుడు, స్వామి, రక్షకుడు, శాసకుడు పరంపిత పరమాత్మ. యస్మిన్ లోక అధిష్ఠిత, ఎందులోనైతే లోకాలన్నీ కూడా అధిష్ఠితమై ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి, ఆశ్రితమై ఉన్నాయి. అటువంటి పరంపిత పరమాత్మ ఈశుడు, నియామకుడు, యముడు. యహ్ ఈశే అస్య ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేయం. ఈ విధంగా కొన్ని మంత్రాలతో, కొన్ని వాక్యాలతో, శబ్దాలతో ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయడం జరుగుతుంది. శ్వేతాశ్వతరోపనిషత్తులో 4వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి పరిమిత పరమాత్మ రుద్రుడు, మహర్షి, విశ్వాధిపతి, విభుడు, ఉద్భవుడు, ప్రభవుడు, ప్రభావశాలి, ఉత్పన్నం చేసేవాడు, ఉన్నతి చేసేవాడు. ఉత్పన్నం చేస్తాడు, ఉన్నతి కూడా చేస్తాడు, నిర్మాణం చేస్తాడు, నిర్వహణ చేస్తాడు, నిర్మూలన కూడా చేస్తాడు పరమిత పరమాత్మ. 13వ శ్లోకం.
యో దేవానామధిపో యస్మిన్ లోకా అధిశ్రితాః య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. హవిష ఆత్మ సమర్పణతో విధేయం వింటున్నాం, భక్తి చేస్తున్నాం ప్రభు. కస్మై దేవాయ సుఖ స్వరూపుడైనటువంటి ఆ దేవుని కొరకు హవిష హవిస్సులతో ఆత్మ సమర్పణం అనే ఆహుతులతో విధేమ పూజిస్తున్నాము, భక్తి చేస్తున్నాము. స్వత్వ త్యాగం. హవిష స్వత్వం, తన అధికారాన్ని, ఏ పదార్థాలపైన మన అధికారం ఉంటుందో అధికారాన్ని త్యజించి, ఇది నాది కాదు, నేను అధికారిని కాదు, నేను స్వామిని కాదు, నేను యజమానిని కాదు. స్వత్వ త్యాగము, అధికార త్యాగము, అహంకార త్యాగం ద్వారా, భక్తి ద్వారా, వినయం విధేయతల ద్వారా, తగ్గి ఉండడం ద్వారా భక్తుడై భక్తి చేస్తున్నాను. విధేమ, మేమందరం భక్తి చేస్తున్నాం ప్రభు. ఎందుకంటే నీవు సుఖ స్వరూపుడివి, అంతేకాదు సుఖదాతవు, సుఖ ప్రదాతవు నీవు. హే సుఖప్రద, సుఖ స్వరూప, ఆనందరూప, సత్యచిత్ అనంత ఆనంద ఘన స్వరూప అని భక్తుడు పూజిస్తున్నాడు. యో దేవానా అధిపు, దేవతల యొక్క అధిపుడు, యస్మిన్ లోకాధిశ్రిత ఏ ఈశే అస్య ద్విపదశ్చతుష్పద కస్మై దేవాయ హవిష విధేమ. 14వ శ్లోకం శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయంలో 14వ శ్లోకం. సూక్ష్మాతి సూక్ష్మం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం అనేక రూపం విశ్వసైకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతిమయ శాంతిమత్ అత్యంతం ఏతి. శివమును, ఆ కళ్యాణకారైనటువంటి ఆ శివాత్మను, పరమాత్మను, శివం శాంతిం, ఆ శాంతిని, కళ్యాణ శాంతిని, అటువంటి స్వరూపమైనటువంటి పరమపిత పరమాత్మ అత్యంత శాంతిని ఏతి పొందుతారు. జ్ఞాత్వ తెలుసుకున్న పరమపిత పరమాత్మ పరివేష్టితుడు, స్రష్టారం విశ్వస్య స్రష్టారం, ఆ స్రష్టను, ఆ పరివేష్టితుణ్ణి, విశ్వాన్ని చుట్టి వేసినాడు, వాడిని కట్టి ఉంచిన వాడిని, స్వాధీనములో, అధికారములో, నియంత్రణలో, అదుపులో ఉంచుకున్న వాడిని, ఇలాంటి శివుణ్ణి సరిగా తెలుసుకుని జ్ఞాత్వ శివం జ్ఞాత్వ శాంతిని పొందుతున్నాడు భక్తుడు. శాంతిమత్, అత్యంత శాంతిని పొందుతున్నాడు. 15వ శ్లోకం. స ఏవా కాలే భువనస్య గోప్త విశ్వాధిపః సర్వభూతేషు గూఢః యస్మిన్ యుక్త బ్రహ్మర్షయో దేవతాశ్చ తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాన్ ఛినత్తి. మృత్యుపాశమును, మృత్యు అనే బంధనములను, త్రాళ్లను, జన్మ మరణం అనే బంధనం, వీటిని ఛినత్తి, ముక్కలు చేస్తున్నాడు, ఛేదించేస్తున్నాడు, కోసివేస్తున్నాడు, తెంపేస్తున్నాడు భక్తుడు. ఇంతటి పరమాత్మ మహర్షి, మహాజ్ఞాని, మహాద్రష్టను గతవు, మహాజ్ఞానం గలవాణ్ణి, మహర్షిని ఈ బ్రహ్మర్షులు, బ్రహ్మజ్ఞానులు అయినటువంటి సాధకులు, యోగులు పరమపిత పరమాత్మను తెలుసుకొని సయవ కాలే భువనస్య గుప్త, పరమపిత పరమాత్మ సమయాల్లో, ప్రతి కాలంలో కూడా భువన భవన లోకలోకాలను
సృష్టించి రక్షించేవాడు, గోప్త రక్షకుడు, పాలకుడు, విశ్వ అధిప, అన్నిటికీ అధిపు, అధికారి, స్వామి, విశ్వాధిప, సర్వభూతేషు గూఢ, అన్ని భూతములు అన్ని ప్రాణుల్లో గూఢంగా రహస్యంగా దాగి ఉన్నవాడు, సర్వభూతాంతరాత్మ, అన్ని భూతంలో అంతరాత్మై లోపల వ్యాపించినవాడు పంపిత పరమాత్మ. యస్మిన్ యుక్త, యుక్తులమై, ఎవరైతే యుక్తులై అంటే యోగ సాధన ద్వారా యుక్తులై ఉన్నటువంటి బ్రహ్మర్షులు, బ్రహ్మర్షయ, బ్రహ్మజ్ఞానులు పరంపిత పరమాత్మ సరిగా తెలుసుకొని జనన మరణం అనే బంధం నుంచి దూరమవుతున్నారు. అటువంటి పరంపిత పరమాత్మ చాలా సూక్ష్మం. పాలల్లో నెయ్యి ఉన్నట్టు, పాలలో నెయ్యి కనిపించదు, అది సూక్ష్మంగా ఉంటుంది, అంతటా ఉంటుంది. పెరుగు చేసి చిలికి వెన్న తీసి కాచినప్పుడే నెయ్యి, వెన్న కంటే సూక్ష్మం నెయ్యి. ఆ నెయ్యి కంటే ఇంకా సూక్ష్మం ఉంటుంది నెయ్యి పైన ఉన్నటువంటి పొర. ఘృతాత్ పరం మండం ఇవ, ఆ నెయ్యి పైన ఒక మీగడ లాంటి పొర వస్తుంది, అది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. నెయ్యి కింద భాగం చిన్న చిన్న కణాలుగా గసగసాలాగా ఉంటుంది, దానిపైనటువంటి పొర చాలా మెత్తని పొర ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. పరంపిత పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పడానికి, నెయ్యే సూక్ష్మం నిజానికి. పాలల్లో ఉండే నెయ్యి కనిపించదు, కానీ అంతటా ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది. ఆ నెయ్యి కంటే ఇంకా సూక్ష్మం నెయ్యి పైన ఉన్నటువంటి పొర, దాన్ని మండం అంటారు. ఘృతాత్ పరం మండం ఇవ, ఘృతం పైన నెయ్యి పైన ఉన్నటువంటి, నెయ్యి కంటే పరం అంటే నెయ్యి కంటే ఉత్కృష్టం అని అర్థం కూడా. పరం అంటే నెయ్యి కంటే ఉత్కృష్టమైనటువంటి నెయ్యి, పాలం పైన మీగడ పాల కంటే గొప్పది, పాల కంటే సూక్ష్మం, పాల కంటే శ్రేష్టం అది. అలాగే పెరుగు పైన ఉన్నటువంటి మీగడ అది శ్రేష్టం, సారమంతా అందులోనే ఉంటుంది. అలాగే వెన్న కాసిన తర్వాత దానిపైన ఆ నెయ్యి పైనటువంటి ఆ పొర, అది ఇంకా శ్రేష్టం, అది పరం. ఘృతాత్ పరం మండం ఇవ, దాన్ని మండం అంటారు, తరలమైనటువంటి ఆ పొర, అతి సూక్ష్మం. మండం ఇవ అతి సూక్ష్మం జ్ఞాత్వ, పరమిత పరమాత్మ సూక్ష్మం కంటే, అతి సూక్ష్మం కంటే, మహాసూక్ష్మం కంటే, సూక్ష్మతరం కంటే, సూక్ష్మతమం కంటే పరమ సూక్ష్మం, అతి సూక్ష్మం. జ్ఞాత్వ తెలుసుకొని, అర్థం చేసుకొని, శివం సర్వభూతేషు గూఢం, ఆ శివుణ్ణి, శుభుణ్ణి, కళ్యాణకారుని, ఆ శివుణ్ణి గూఢంగా, అన్ని భూతములు గూఢంగా ఉన్నటువంటి పరమిత పరమాత్మను, విశ్వస్య ఏకం, ఈ పరివేష్టితారం, ఒక్కడే ఈ విశ్వాన్ని చుట్టేసేవాడు, విశ్వాన్ని కట్టివేసి బంధించి ఉంచేవాడు. పరివేష్టితారం అల్లుకొని ఉండేవాడు, విశ్వం చుట్టూ అల్లుకొని ఉండేవాడు. ఒక కర్రను, ఒక చెట్టును ఏ విధంగా తీగలు చుట్టేస్తే పరివేష్టితమవుతాయో ఆ విధంగా జ్ఞాత్మ తెలుసుకున్నవాడు అటువంటి శివుణ్ణి, శివదేవుణ్ణి, శివం దేవం, అటువంటి భక్తుడు, సాధకుడు, ముచ్చితే సర్వపాశై, అన్ని పాశముల నుండి, అన్ని బంధనముల నుండి ముచ్చితే విమోచన అవుతుంది, విడిపోతాడు, విడగొట్టుకుంటాడు. ఎందుకంటే పరమిత పరమాత్మ విశ్వకర్మ, విశ్వ రచయిత, విశ్వకర్మ. అనేకమైనటువంటి కర్మలు చేసేవాడు, నానా కర్మలు చేసేవాడు విశ్వకర్మ. ఏషా దేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాం హృదయ సన్నివిష్ట, హృదా మనీష మనస అభిక్లిప్తో యా
ఏతద్ విదుహు అమృతాః తే భవంతి. అమరులవుతారు అలా తెలుసుకున్నవారు. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో, పరమిత పరమాత్మ అర్థం చేసుకుంటారో, ఆదేశం ఆచరిస్తారో, పాటిస్తారో వారు పరమిత పరమాత్మ మహాత్మ విశ్వకర్మ ఏషా దేవో, ఇతడే దేవుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, మహాదేవుడు, విశ్వకర్మ, విశ్వరచయిత, నానా కర్మలు చేసేవాడు విశ్వకర్మ, మహాత్మ పరమాత్మ, సదా జనానాం హృదయే సన్నివిష్ట, సదా ఎల్లప్పుడూ కూడా ఒక క్షణం కూడా బయటకి విడిగా ఉండడు, ఉండలేని వాడు పరమిత పరమాత్మ. ఒక క్షణం కూడా, చిన్న సమయం కూడా, తక్కువ సూక్ష్మాంశం కాలంలో చాలా తక్కువ సమయంలో కూడా విడిగా ఉండలేడు, సదా ఉంటాడు. హృదయ సన్నివిష్ట, హృదయ కుహరములో, హృదయ ఆకాశంలో సన్నివిష్టుడైనటువంటి పరమిత పరమాత్మను హృదయ ద్వారా అంటే శ్రద్ధతో, మనీష పరమాత్మ మనీష, మనస్సుతో, ఇక్కడ బుద్ధితోనే అర్థం. నిర్ణయంతో, మనస్సుతో మరణం చేసి మనస్సును నిరోధం చేసుకుని, నిరోధావస్థలో మనస బుద్ధితో సిద్ధమై ఉన్నటువంటి బుద్ధితో మనస అభిక్లిప్త పరమిత పరమాత్మను అర్థం చేసుకుని ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో అప్పుడు పట్టుకుంటాం, పరమిత పరమాత్మను పొందుతాం. అలా తెలుసుకున్న వారే, ఎవరైతే, ఏ వ్యక్తి అయితే, ఏ సాధకుడైతే, ఏ యోగి అయితే ఏతద్ విదుహు, ఇతన్ని ఈ విధంగా తెలుసుకుంటారో అమృతాతే భవంతి, అటువంటి వారు అమరులు అవుతారు. పరమిత పరమాత్మ అతముడు, తమము లేనివాడు, అజ్ఞానం లేనివాడు, తమోగుణము లేనివాడు. యదా అతమ తత్ నా దివా నా రాత్రి నా సంత్ నా అసత్, సన్న నా రాత్రిర్న సన్న చ అసత్ శివ ఏవ కేవలుడు శివుడు. సత్తు అసత్తు, సత్తు కాదు అసత్తు కాదు పరమిత పరమాత్మ. నా సత్ నా సత్, శివ కేవల, అసత్ శివ ఏవ కేవల, తదక్షరం పరమిత పరమాత్మ అక్షరుడు. అక్షరం సవితు, జగత్ ప్రేరకుడు, జగత్ స్రష్ట అయినటువంటి పరమిత పరమాత్మ యొక్క సవితు వరేణ్యం, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సవితు యొక్క వరేణ్యం, వరణీయమైనటువంటి, వరణ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి భర్గ రూపం, తేజ రూపం, పరమిత పరమాత్మ యొక్క రూపం. తదక్షరం తత్ సవితుర్వరేణ్యం, ప్రజ్ఞా బుద్ధి వేద రూప ప్రకృష్ట జ్ఞానం, వేద జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. తస్మాత్ ప్రసృత పురాణి, పురాతన సనాతన, ఈ ప్రపంచమంతా, ఇదంతా కూడా పరమిత పరమాత్మ పురాతనుడు, సనాతనుడు. పరమాత్మ ద్వారానే ఇదంతా వ్యాపించి ఉంది, ప్రసృతమై ఉంది, ప్రసరించి ఉంది. ఇదంతా కూడా పరమిత పరమాత్మ యొక్క మహిమయే. ఇదంతా కూడా పరమిత పరమాత్మ తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేయాలి. పరమిత పరమాత్మ యొక్క లోతైనటువంటి రహస్యమైనటువంటి స్వరూపం ఏమిటి? నయనమూర్ధ్వం న తిర్యంచ న మధ్యే పరిజగ్రభత్ న తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్దేశ. ఇది యజుర్వేద మంత్రం. యజుర్వేదంలో 32వ అధ్యాయంలో 2వ మంత్రం. రెండు మూడు మంత్రాల యొక్క
విషయం తీసుకుని ఇక్కడ చెప్పడం జరిగింది. నయనమూర్ధ్వం నా తిరియంచ, నా ఏనం ఊర్ధ్వం, ఆ శివుని యొక్క ఏనం అంటే ఊర్ధ్వం పైన గాని కింద గాని అడ్డం గాని మధ్యలో గాని పట్టుకోలేము. పరిమిత పరమాత్మ పైన పట్టుకుందామంటే పట్టుకోవడం కుదరదు, మధ్యలో పట్టుకోవడం కుదరదు, అటువైపు ఇటువైపు ఎటువైపు. నా తిరియంచ, ఇటువైపు అటువైపు, మధ్య, నా మధ్యే పరిజగ్రహవత్, పట్టుకోలేము, అంటుకోలేము, ముట్టుకోలేము పరిమిత పరమాత్మని. నా ఏనం ఊర్ధ్వం నా తిరియంచ, నా మధ్యే పరిజగ్రభత్, నా తస్య ప్రతిమ అస్తి, ప్రతిమ లేదు, పొడవు వెడల్పు లేవు, వైశాల్యం లేదు, బరువు లేదు. ఇలా అలా చెప్పడానికి ఉపమానం ఇవ్వడానికి కూడా లేదు. ప్రతిమ లేదు, ఉపమానం లేదు, ఉదాహరణ కూడా ఇవ్వలేము. పరమాత్మ ఎలా అంటే ఇలా ఉంటాడు, దీనిలాగా దానిలాగా, దేనిలాగా ఉంటాడని చెప్పడం కష్టం. సూర్యునిలాగా కూడా కాదు, చంద్రునిలాగా కాదు, దీనిలాగా కూడా కాదు. అనుపముడు పరిమిత పరమాత్మ, ఉపమానం లేనివాడు, సాటి లేనివాడు, పోటీ లేనివాడు, ఏది కూడా ధీటు రానివాడు. పరమిత పరమాత్మకు ధీటు, పోటీ, సాటి లేదు, సమానం కానీ ఎక్కువ కానీ కాదు, ఏది కాదు. నా తస్య ప్రతిమాస్తి, మరి ఎవరు యస్య నామ మహతి, అతని సంజ్ఞాత్ అని పరమిత పరమాత్మ యొక్క ప్రసిద్ధి నామ ఎలా అంటే మహద్యశ, గొప్ప యశస్సు కలవాడు. అటువంటి పరమిత పరమాత్మను ఆరాధించి ఉపాసన చేసి ఆనందాన్ని అనుభవించడమే. పరమిత పరమాత్మను ఉపాసించాలి, దాని ముందు స్తుతించాలి. మనం ఎవరైనా స్తుతించినప్పుడు, పొగిడినప్పుడు వారు పొంగిపోతారు, అటువంటప్పుడు ఏదైనా ఇవ్వగలుగుతారు. కానీ పరమిత పరమాత్మ అలా కాదు. పొగడగానే పొంగడం, తిట్టగానే కుంగడం కాదు. పొగడ్తలకు పొంగిపోయి తెగడ్తలకు కుంగిపోయి ఉండే రకం కాదు. పొగిడినా తెగడినా, తిట్టినా మెచ్చుకున్నా అంతే. సహోసి సహోమై దేహి, యజ్ఞం తర్వాత మనం ప్రార్థన చేస్తాం. ఓం తేజోసి తేజోమై దేహి, వీర్యమస్య వీర్యమై దేహి, బలమస్య బలమై దేహి, సహోసి సహోమై దేహి. ఏ పరమిత పరమాత్మ నిన్నెవరైనా నిందించినా ప్రశంసించినా అంతే ఉంటావు, సహనం సహించి ఉంటావు. అటువంటి పరమిత పరమాత్మని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భీరులమయ్యి, ధర్మ భీరులమయ్యి, భయపడి కేవలం పరమిత పరమాత్మకి భయపడాలి. పాపకర్మలు చేయడానికి భయపడాలి. పాపకర్మ ఫలితాలను, పాపకర్మ ఫలాలను అనుభవించడం అంటే భయమే కదా. మరి శిక్ష దండన ఉంటుంది. మరి అందుకే భీరులం కావాలి. పరమిత పరమాత్మను చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చూస్తాము? ఈ కళ్ళతో కాదు, ఈ చర్మ చిక్కులతో కాదు, చూడలేం. నా సందృశ్యే తిష్టతి రూపమస్య నా చక్షుష, నా చక్షుషా పశ్యతి కర్షణ ఏనం, ఏనం ఇతన్ని ఎవరు కూడా చూడలేరు. నా సందృశే, చూడడం కొరకు ఈ కళ్ళు సరిపోవు. నా తిష్టతి రూపం, అస్య రూపం, అతని రూపాన్ని, ఆకృతిని, స్వరూపాన్ని ఈ కళ్ళు చూడలేవు. ఎందుకంటే పరమిత పరమాత్మకు ఆకృతి లేదు, ఆకారం లేదు, రంగు లేదు, రూపం లేదు. కాబట్టి అద్దములో ప్రతిబింబం కనిపిస్తుంది, గాలి ప్రతిబింబం కనిపించదు అద్దములో. మనసు యొక్క ప్రతిబింబం కనిపించదు. మనసు ఉంది కానీ కనిపించదు. నొప్పులు, బాధలు, ఆకలి, దాహం, వీటి ప్రతిబింబాలు కనిపించవు అద్దములో, దర్పణంలో. అలాగే పరమిత పరమాత్మ యొక్క ప్రతిబింబం లేదు. అసలు బింబం ఉంటే కదా ప్రతిబింబం ఉండడానికి. బింబమే లేదు. బింబం లేనప్పుడు ప్రతిబింబం ఎలా ఉంటుంది? కాబట్టి రూపం కనిపించదు. పట్టుకోవడానికి, చూడడానికి ప్రయత్నం చేస్తే దొరికేది కాదు. సందృశే, మంచిగా చూద్దామంటే నతి ఇష్టతి, ఈ కళ్ళు సరిపోవు. రూపం అస్య నా చక్షుష పశ్యతి, అస్య రూపం, పరమిత పరమాత్మ యొక్క రూపాన్ని
ఈ కంటి ద్వారా చూడలేము. కశ్చన అయినం, ఎవరు కూడా ఇతన్ని ఎలా తెలుసుకోవాలి? హృదయస్థం, హృదయంలో స్థితమైనటువంటి ఈ హృదయ గుహలో ఉన్నటువంటి పరమపిత పరమాత్మను హృదా శ్రద్ధ ద్వారానే, భక్తి ద్వారానే, భక్తి భావం ద్వారానే, మనస్సు ద్వారానే, నిరుద్ధమైన మనస్సు ద్వారా, నిశ్చలమైన మనస్సు ద్వారా, మరణం చింతనం ద్వారా, ఏనం ఏవం విధు, ఎవరైతే ఏనం ఇతన్ని ఏవం ఈ విధంగా విధు తెలుసుకుంటారో వారు అమృత తే అమృత భవంతి, అమృతాస్తే భవంతి, వారు అమరులు అవుతారు. మాటి మాటికి ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. ఏనం ఏవం విదుహు, విదురా, విదుహు, విదురా అంటే అక్కడ విసర్గ, విదుహు అమృతాస్తే భవంతి, అమృతా తే భవంతి. యహ ఏనం ఏవం విదుహు అమృతా తే భవంతి. దాని అర్థం, ఎవరైతే ఇలా తెలుసుకుంటారో ఇతన్ని ఈ పరంపిత పరమాత్మను ఈ రకంగా, ఈ ప్రకారంగా, వారే అమరులు అవుతారు. మిగతా వారు అమరులు కారని అర్థం. పరమిత పరమాత్మ అజాతుడు 21వ శ్లోకం. అజాత, జాతం లేనివాడు, ఉత్పన్నం కానివాడు, జన్మ లేనివాడు, అజాత ఇది ఏవం కశ్చిత్ భీరు. ఈ రకంగా తెలుసుకొని పరమిత పరమాత్మ పుట్టడు, ఉత్పన్నం కానివాడు, ఎప్పుడు ఉంటాడు. కశ్చిత్ ఎవరైతే భీరు పాపకర్మ ఫలాలను అర్థం చేసుకొని భయపడేవారు, ధర్మ భీరువులు, పరమాత్మ భీరువులు, పరమాత్మకి భయపడేవారు. ఇక దేనికి భయపడరు, ఏ ప్రపంచానికి, ఏ ప్రపంచ శక్తికి, దేనికి భయపడని వారు. అటువంటి భీరువే ప్రపద్యతే పొందుతాడు. పరమపిత పరమాత్మ యొక్క శరణంలో, ఆశ్రయంలో ఉండి ప్రపద్యతే ప్రకృష్టంగా పొందుతాడు, ఆనందాన్ని అందుకుంటాడు. హే పరమపిత పరమాత్మ, హే రుద్ర, భక్తుడు ఈశ్వరుని సంబోధిస్తూ అంటున్నాడు. రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. హే రుద్ర, నీ శరణు చొచ్చినాను. నీ యొక్క ఏతి దక్షిణ ముఖం ఉందో, అది ఎడముఖం కాదు. దక్షిణ ముఖం అంటే నీ యొక్క క్రియాశీల స్వరూపం అర్థం. దక్షిణ ముఖం, ఎందుకంటే కుడి చేతితో ఎక్కువ పని చేస్తాం, ఎడమ చేతితో పని చేయం. దక్షిణ ముఖం, కుడివైపునటువంటి భాగాలు ఎక్కువ పని చేస్తాయి. అంటే నీ క్రియాశీల స్వరూపం ఏతుందో అదే, దాని ద్వారానే నన్ను రక్షించు, కాపాడుతున్నావు. నీ క్రియాశీల స్వరూపం అనేది అందరు రక్షించడానికి, సృష్టి చేయడానికి నువ్వు అకర్తవు, పాపపుణ్య కర్మలు చేయవు. అటువంటి నీ దక్షిణ ముఖం అనే ఆ శక్తి ద్వారానే నన్ను రక్షించు. మాం పాహి నిత్యం, సదా సురక్షితంగా ఉంచు ప్రభు. మాం నన్ను అంటే నీ ఆశీర్వాదం ద్వారా, నీ ఆశీస్సుల ద్వారా, నీ దక్షిణ ముఖం ద్వారా, నీ దక్షత ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి నీ ముఖ్యమైనటువంటి శక్తి ద్వారా, ముఖ్యమైన శక్తి ద్వారా మాం పాహి నన్ను రక్షించు ప్రభు. మాం పాహి, మాం పాహి, పాహి మాం, పాహి మాం. నిత్యం నిత్యం ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉన్నావు ప్రభు. మర్చిపోయి కోరుకుంటున్నాను, నీవు మర్చిపోవు, నేను మర్చిపోతున్నాను, కానీ నీవు మర్చిపోవడం ఉండదు. అయినా నేను కోరుకుంటున్నాను ప్రభు. మాం పాహి, మాం పాహి, పాహి మాం, పాహి మాం. నిత్యం అందరినీ రక్షించు ప్రభు. మా బిడ్డలను, మా శిశువులను, మా యువకులను, మా వీరులను అందరిని రక్షించు ప్రభు. 22వ శ్లోకం. మానస్తోకే తనయే మాన ఆయుషి, మానో గోషు, మానో అశ్వేషు రీరిష, వీరాన్ మానో రుద్ర, భామినో వధీర్ హవిష్మంత.
సదమిత్వా హవామహే. సదమిత్ సదా ఎల్లప్పుడూ నిన్నే ఆహ్వానిస్తున్నాం, నీకే స్వాగతం పలుకుతున్నాం ప్రభు. వాజే వాజే హవామహే, యోగే యోగే తవస్తరం. యోగే యోగే తవస్తరం, వాజే వాజే హవామహే. వాజే వాజే యుద్ధంలో, వాజే వాజే సుఖాల్లో. వాజమంటే సుఖం, వాజమంటే అన్నం, వాజమంటే యుద్ధం. ఆ యుద్ధం సుఖం కొరకే యుద్ధం ప్రభు. వాజే వాజే హవామహే. ప్రతి వాజములో, ప్రతి యుద్ధములో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి సుఖములో, ప్రతి భోగములో నిన్ను ఆహ్వానిస్తున్నాము. వాజే వాజే హవామహే, సదమిత్వా హవామహే. ఎందుకంటే నీవు రక్షిస్తున్నావు. ఆ రక్షించేది అందరిని రక్షించు ప్రభు. మా పిల్లలను, మా యువకులను, మా వీరులను, మా ఆవులను, మా అశ్వాలను. ఆవులు జీవించడానికి, అశ్వాలు ప్రయాణించడానికి, అటువంటి ప్రాణులన్నింటిని రక్షించు. మా బిడ్డలను, మా పెద్దవారిని, మా చిన్నవారిని అందరిని రక్షించు ప్రభు. భామిన రోషం గల మా వీరులను రక్షించు, వధించకు ప్రభు. వీరానమాను రుద్ర, హే రుద్ర, ఇలా నీ నామమే రుద్ర. ఏడ్పిస్తావు, శత్రువును భయపెడతావు. అటువంటి నీకు భామిన నా వధి. మా యోధులను, మా వీరులను, క్రుద్ధులైనటువంటి, ఉత్సాహంతున్నటువంటి, ఉరుకలు వేస్తున్నటువంటి మా వీరులను, మా సైనికులను వధించకు ప్రభు. వారికి ఎటువంటి బాధ పెట్టకుండా, ఎటువంటి బాధ కలగకుండా, దెబ్బ తగలకుండా రక్షించు ప్రభు. హవిష్యమంతా మేము యజ్ఞానుష్ఠానం చేస్తున్నాము, హవిష్యమంతులము. ఆత్మ సమర్పణ చేసుకున్నటువంటి మమ్మల్ని రక్షించు ప్రభు. అందుకే నీకు స్వాగతం. సదమిత్ త్వా, సదా ఇత్, నీకే ఖచ్చితంగా, ఇత్ నిశ్చయంగా, సదం ఇత్ త్వా, నీకు హవామహే స్వాగతం పలుకుతున్నాం ప్రభు. నేను స్తుతించి, ప్రార్థించి, యాచించి నీకు స్వాగతం పలుకుతున్నాం ప్రభు. రక్షించు ప్రభు, రక్షించు. ఈ విధంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 4వ అధ్యాయంలో ఈశ్వర స్తుతి ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 2 అధ్యాయాలతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు సమాప్తం చేసుకుంటాం. 4 రోజుల్లో ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు పూర్తి చేసుకుంటాం. ఈ శ్వేతాశ్వతర రథం పైన మనం ప్రయాణం చేస్తున్నాం. ఉపాసన మార్గంలో పరిమిత పరమాత్మ వైపు కదులుతున్నాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు జాగ్రత్త వేస్తూ పరిమిత పరమాత్మ యొక్క స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తూ, యాచన చేస్తూ మోక్షం మార్గం వైపు ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. ఈ అడుగు ఇలాగే సాగుతూ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జన్మ, ఈ మానవ జన్మ సార్థకమవుతుంది. లేదంటే వ్యర్థం అవుతుంది. మహా నష్టం జరుగుతుంది. ఉన్న క్షణాన్ని, ఉన్న దినాన్ని, మన ముందర ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇది సాధ్యం. లేదంటే మళ్ళీ రావడమే. జననం మరణం, జననం మరణమే. ఇక స్థిరం కావాల్సిందే, ఆగిపోవాల్సిందే, పరిమిత పరమాత్మలో ఆగి ఉండాల్సిందే. సర్వ పాశై, అన్ని పాశములను దూరం చేసుకోవాల్సిందే. పరిమిత పరమాత్మ ఈ పాశములను, ఈ బంధాలను ఛేదించే పరిమిత పరమాత్మయే. ఆ శక్తి పరిమిత పరమాత్మగా ఉంటుంది. కానీ మన ప్రయత్నం ఉండాలి. ఆ రకంగా విశ్వాస ఏకం పరివేష్టితారం జ్ఞాత్వ దేవం ఉచ్యతే సర్వ పాశై, అన్ని పాశములను దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో కాదు, పరమాత్మలో ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రపంచం నుండి పరమాత్మ వైపు, దుఃఖ సాగరం నుండి ఆనంద సాగరం వైపు మన యాత్ర దాటడానికి ప్రయత్నం చేద్దాం. తరించడానికి, తరణం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఈ దరి నుండి ఆ దరికి తరణం. వైతరిణి నది తరణం. ఇది విచిత్ర వికృత తరణి ఈ వైతరిణి నది. అన్ని బాధలే, అన్ని చిక్కులు, అన్ని రోగాలే, అన్ని సమస్యలే, నానా యాతనలతో ఉన్నటువంటి ఈ వైతరిణి నది దాటడానికి మనకు ఓడ లభించింది. వేదం అనే ఓడ లభించింది. సురక్షితంగా చేర్చే నావ లభించింది. సుత్రామానం మంచి ప్రాణం చేసే రక్షించే ఓడ లభించింది. ఆ ఓడలో ఎక్కడమే మన పని. ఓడ పిలుస్తుంది. వేదం అనే ఓడ, వేదనౌక మనకు కనిపించింది. ఆ నౌకలో ఎక్కి వెళ్ళడమే, సముద్రయానం చేయడమే. సాధనం లభించింది. అన్ని సాధనాలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేవారు రండి, దుఃఖ సాగరం నుండి ఆనంద సాగరం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పూర్ణ పురుషార్థం చేద్దాం. ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే. లేదంటే దుఃఖాలు తప్పవు, బాధలు తప్పవు. ఈ ప్రపంచం ఉన్నటువంటి సుఖాల్లో దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఖర్చు ఉంది, బాధ ఉంది, మానాలు అవమానాలు ఉన్నాయి. అవి లేకుండా, మానాలు అవమానాలు లేకుండా, నిందలు తిట్లు దుష్ప్రచారాలు లేకుండా, అశాంతి లేకుండా, అల్లరి లేకుండా, ఆందోళన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా ఏ సుఖం లేదు ప్రపంచంలో. విడిపోవాలి, విరాగం రావాలి, విశిష్ట రాగం, పరమాత్మ వైపు విశిష్ట రాగం, ప్రపంచం నుండి విడిపోయే రాగం. విడిపోయే రాగమే విరాగం, వైరాగ్యం. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంజ్ఞా వైరాగ్యం. దృష్ట ఆనుశ్రవిక విషయ, దృష్ట విషయాలు చూసినట్వి, అనుభవించినటువంటి విన్నవి, ఆనుశ్రవిక విన్న విషయాలు, అనుకున్నవి, ఊహించుకున్న విషయాలు, ఇవన్నీ సుఖాలు అనుకుంటున్నాము. ఈ విషయాల నుంచి వశీకార సంజ్ఞ, వాటి వశంలో, మన వశంలో ఉంచుకున్నటువంటి అయితే సరైన జ్ఞానం ఉంటుందో, సమ్యక్ జ్ఞానం, సంజ్ఞ, అదే వైరాగ్యం. వివేక వైరాగ్యమే వైరాగ్యం. ప్రపంచం నుంచి విడిపోయే రాగం. రాగం అంటేనే అంటుకోవడం. ఈ అంటుకోవడం నుంచి దూరం కావాలి, విరాగం రావాలి, పరమాత్మను అంటుకోవాలి. అది విశిష్ట రాగం. అటు అంటుకోవాలి, ఇటు విడిపోవాలి, అటు అంటుకోవాలి. అది విరాగమే, ఇది విరాగమే. రెండు విరాగాలు. ఒకటి విడిపోయే రాగం, మరొకటి విశిష్ట రాగం. ప్రయత్నం చేద్దాం, పూర్ణ పురుషార్థం చేద్దాం. ఈ క్షణమే, ఈ దినమే. లేదంటే జన్మ జన్మల్లో సాధ్యం కాదిక. ఎందుకంటే మంచి అవకాశం లభించింది. మానవ జన్మనే. ఈ మానవ దేహంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలు, యోగ్యత అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇక ప్రయత్నం చేయడమే మన పని. అన్ని సాధనాలు ఉన్నప్పుడు ప్రయత్నం చేయకపోతే ఏమంటారు? మహా దౌర్భాగ్యం అవుతుంది. మహతి వినష్టి అన్నారు ఉపనిషత్తుకారుడు. నా ఇహ చేదవేదిత. ఒకవేళ తెలుసుకోలేకపోతే ఇహ, ఈ జన్మలో మహతి వినష్టి, మహా నష్టం. ఎవరికి వారిని నిర్ణయం చేసుకోండి. బుద్ధి ద్వారా, వివేకం ద్వారా ప్రయత్నం చేయండి. పరమిత పరమాత్మ పిలుస్తున్నాడు. సదా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఓ బిడ్డలారా రండి. శృణ్వంతు అమృతస్య పుత్ర. ఓ అమరపుత్రులారా, అమరుని యొక్క పుత్రులారా, బిడ్డలారా రండి. శృణ్వంతు, వినండి, వినండి అని పిలుస్తున్నాడు పరమిత పరమాత్మ. వినే ప్రయత్నం చేద్దాం.
కనీసం వినే ప్రయత్నం చేద్దాం. పరంపిత పరమాత్మ యొక్క ఘోష, పరమాత్మ ఘోషను, ఆ ప్రేరణను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల నుంచి పొడుస్తున్నాడు, తడుతున్నాడు, లేపుతున్నాడు, మేలుకొలుపుతున్నాడు పరంపిత పరమాత్మ. మేలుకొనండి, ఇప్పటికైనా మేలుకొనండి. రండి బిడ్డలారా, రండి. పిలుస్తున్నాడు. నిజానికి మనమే పిలవాలి. హవామహే, వాజే వాజే హవామహే, యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే, సఖాయ ఇంద్రమూతే. ఆ సఖుని కొరకు, ఊతము కొరకు, ఆధారం కొరకు, ఊతము కొరకు ఇంద్రుణ్ణి, మహా ఐశ్వర్యశాలి అయినటువంటి పరంపిత పరమాత్మను, తవస్తరం మహాబలశాలి అయినటువంటి పరంపిత పరమాత్మను పిలుస్తుండాలి. పిలుస్తున్నాము. వాజే వాజే హవామహే. దేని కొరకు? సఖుని కొరకు, సఖ్యత కొరకు. సఖాయ ఇంద్రమూతయే. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే ఇక మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. మహా దౌర్భాగ్యం. ఇది సౌభాగ్యం, లభించింది సౌభాగ్యం. వినియోగించుకోకపోతే దౌర్భాగ్యం. ఉపాసన అంటే వినియోగం కూడా. ఈశ్వరోపాసన, ఈశ్వర వినియోగం, ఈశ్వర ఆనంద వినియోగం. ప్రయత్నం చేద్దాం, పూర్ణ పురుషార్థం చేద్దాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు సమర్పణ చేస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య ప్రజ్ఞాచక్షు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఉపాసకులారా, జిజ్ఞాసులారా, అన్వేషకులారా, మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వ. ఓం శం శమో శుభం. పిలుద్దాం, హవామహే, పరమపిత పరమాత్మ పిలుద్దాం. ఈ భావనతో 3 సార్లు ఓంకారం చేద్దాం. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. భావనతో, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో ఓంకారం 3 సార్లు. ఓ ఓం ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓ